ద్వారకామయి నిత్యపారాయణం. సాయిబాబా అవతార పురుషుడు. ఓం విఘ్న వినాశాయ సాయినాథాయ నమః. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకర గృహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజేనిసం. ఓ సాయినాథ మహాప్రభు, సత్యమే నీ నిజస్వరూపము. నీవు నిజస్వరూపములో ఉన్నప్పుడు చెప్పలేని ఆనందం కలుగుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది రజోగుణాల వలన అసత్య మార్గమును అనుసరించవలసి వస్తుంది. తృప్తి, వినమ్రత, అనాసక్తత మొదలైన సద్గుణాలు అలవర్చుకుంటే అవి సత్య మార్గంలో వెళ్ళే విధంగా చేయును. సత్యము ఎల్లప్పుడూ జయించును. సత్యమే ధర్మం. అసత్యమే రూపం దాల్చుకున్న ఈ భూప్రపంచంలో నీ సూక్తులను చదవటమే కాకుండా ఆచరించే శక్తి సామర్థ్యములను నాకు ప్రసాదించుము తండ్రి. భక్తులు బాబాను భగవంతుని అవతారమని భావించుచున్నారు. సాయిబాబా అవతారం విచిత్రమైంది. ఒక ఇల్లు కానీ ఆశ్రమము కానీ నిర్మించుకోలేదు. ఆయన జీవన విధానము నిరాడంబరము. అతని ప్రవర్తనను అర్థం చేసుకున్నట కష్టసాధ్యము. భక్తుల రోగములను నయము చేస్తూ వారి కోరికలు తీరుస్తూ ఆనందమయంగా అల్లా మాలిక్ అంటూ భిక్షాటన చేసేవారు. అష్టసిద్ధులు, పంచభూతములు బాబావారి అధీనంలో ఉన్నవి. అయినా కూడా ఆయన ఒక సాధారణ ఫకీరు వలె చిరిగిన నలిగిన బట్టలు ధరించి భిక్షాటన చేసేవారు. సటాక, రేకు డబ్బా, చిలుము గొట్టము అతని సంపదలు. పాడుబడిన మసీదు ఆయన నివాసము. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు అశాశ్వతమని, దైవమొక్కడే శాశ్వతమని ప్రబోధించిన వక్త. శరీరముపై మమతానురాగాలు పెంచుకోరాదు. అసూయ, ఈర్ష్య, ద్వేషాలు వదిలివేయవలనని చెప్పేవారు. ఆయన సూక్తులు బోధిస్తూ తాను ఆచరిస్తూ తన భక్తులు కూడా ఆచరించే విధంగా వారిని తీర్చిదిద్దారు. అందుచేతనే వారు సమర్థగురు సాయినాథునిగా ప్రసిద్ధి చెందారు. సాయి షిరిడీలో పాడుబడిన మసీదులో నివసించేవారు. భిక్షాటనము చేసి తాను కొంత భాగము శరీర పోషణకు సేవించేవారు. మిగిలినవి సేవకులకు, జంతువులకు వేసడివారు. సాయి భిక్షాటన చేసే 5 ఇళ్లలో ముఖ్యమైనవి బైజాబాయి ఇల్లు. ఆ స్త్రీమూర్తి బాబావారిని భగవంతునిగా గుర్తించిన భక్తురాలు. వారిని భక్తి వాత్సల్యములతో సేవించేది. అప్పుడప్పుడు బైజాబాయి బాబా కొరకు భోజనం ఒక గంపలో పెట్టుకొని వారిని వెతుక్కుంటూ ఎండను సైతం లెక్క చేయక వెళ్ళి భోజనం వడ్డించేది. సాయి అవతారము గొప్పది, అద్భుతమైనది. వారు నిజంగా శుద్ధ ఆనంద చైతన్యమూర్తులు. వారికి వివాదములు చేయుట, ఘర్షణ పడుట ఇష్టము లేదు. అతనికి అప్పుడప్పుడు కోపం వచ్చినప్పటికీ వారు ఎప్పుడూ నెమ్మదిగా ఉండేవారు. తన శరీరమును పూర్తిగా స్వాధీనంలో ఉంచుకునేవారు. ఎల్లప్పుడూ వేదాంతమును బోధించుచుండేవారు. ప్రజలు సుఖ సంతోషాల గురించి, ఐశ్వర్యం గురించి, గృహబాధలు తొలగించుకొనుటకు, రోగ విముక్తులగుటకు భగవంతుని దగ్గరకు వస్తారు. కొంతమంది బలవంతంగా పరిస్థితులు నెట్టుకురాగా దైవాన్ని ఆశ్రయిస్తారు. మరి కొంతమంది అనాలోచితంగా దైవం దగ్గరకు వచ్చి శరణాగతులగుదురు. ఈ విధంగా ఆశ్రయించిన భక్తులందరికీ వారధి వంటి వారు సాయిబాబా. నాసిక్ జిల్లాలోని వణిలో సప్తశృంగి దేవాలయానికి కాకాజీ వైద్య పూజారి. అతనికి అనేక కష్టములు సంభవించినవి. అందుచేత దేవిని ప్రార్థించాడు. దేవి స్వప్న దర్శనమిచ్చి షిరిడీ సాయిబాబాను ఆశ్రయించమని చెప్పింది. శ్యామ అనే భక్తుడు ద్వారా బాబాను ఆశ్రయించి సర్వస్య శరణాగతి అయి శాంతిని, ఆనందాన్ని పొందాడు. బాబా ఆశీస్సులతో ఇల్లు చేరి సుఖ జీవనం చేశాడు. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్కు సాయిబాబా కలలో కనిపించి రహతాకు వెళ్ళి కుశాల్ చందుని తీసుకురా అని చెప్పారు. అతను వెంటనే టాంగా తీసుకొని రహతాకు బయలుదేరాడు. అదే సమయంలో కుశాల్ చందుకు సాయి కలలో కనిపించి వెంటనే షిరిడీకి రమ్మని చెప్పారు. అతడు ప్రయాణానికి సిద్ధపడాను. కానీ అతని టాంగా సరిగ్గా లేదు. ఇంతలో దీక్షిత్ అక్కడికి వచ్చాడు. కుశాల్ ఆ టాంగా ఎక్కి షిరిడీ వచ్చాడు. ఒకసారి కాశీరాం అనే బాబా భక్తుడు పని మీద వెళ్ళుచుండెను. దారిలో ఆయనపై దొంగలు పడ్డారు. అతడు చాలా భయపడాను. వెంటనే సాయిబాబాను మనస్సులో తలుచుకొనెను. వానిని షిరిడీలో ఉన్న సాయిబాబా రక్షించెను. దాము అనే భక్తుడు కలడు. అతని జాతక ప్రకారం సంతాన యోగం లేదు. ఒకరోజు అతడు 300 మామిడి పండ్లు బాబా సన్నిధికి పంపాడు. బాబా ఆ పళ్లల్లో నుంచి 4 పళ్ళు వేరే పెట్టి అవి దాము అన్నాకి ఇవ్వాలి అని చెప్పారు. బాబా ఆ పళ్లను అతనికిచ్చి నీకు 4 కుమార్తెలు కలుగుతారని చెప్పారు. అదేవిధంగా జరిగింది. అంతేకాదు, దాము అన్న వ్యాపారంలో నష్టపోయినప్పుడు కూడా బాబా కాపాడాడు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ ఉద్యోగ పని మీద కొండ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఒక్క నీళ్ల చుక్క లేదు. అతని గొంతు దాహంతో ఎండిపోయింది. వెంటనే బాబాను తలుచుకొనాను. అదే సమయంలో బాబా, నానా చావబోతున్నాడు, నేను చావనిస్తానా అన్నారు. వెంటనే బాబావారు నీరు తాగారు. అదే సమయంలో ఒక బోయవాని రూపంలో నానాకు నీళ్లు అందే విధంగా చేశారు. నాందేడులో రతన్జీ షాపూర్జీవాడియా అన్న ధనవంతునికి సంతానము లేదు. అతను దాసగణం ఆనతి ప్రకారం బాబా వద్దకు వెళ్ళాను. బాబా అతన్ని ప్రేమతో 5 రూపాయలు దక్షిణ ఇమ్మన్నారు. రతన్జీ ఇవ్వబోగా బాబా 3 రూపాయల 14 అణాలు ఇంతకు ముందే ముట్టాయి, అందుచేత రూపాయి 2 అణాలు ఇవ్వు అన్నారు.
అతడు ఆ విధంగా బాబాకు సమర్పించెను. తర్వాత అతనికి షిరిడీకి బయలుదేరే ముందు ఒక ఫకీరుకు విందు చేసిన సంగతి గుర్తుకొచ్చాను. తర్వాత బాబా అనుగ్రహం వలన సంతాన ప్రాప్తి కలిగినది. ఒక మహాత్ముడు పంజాబీ రామ్లాల్కు స్వప్నంలో కనిపించి షిరిడీ రమ్మని చెప్పారు. షిరిడీ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితిలో అతనికి ఒక దుకాణములో ఆ మహాత్ముని చిత్రపటం కనిపించింది. ఆ దుకాణదారుని ద్వారా అతడు షిరిడీ సాయిబాబా అని తెలుసుకున్నాను. అతడే షిరిడీ చిరునామా కూడా చెప్పాను. వెంటనే రామ్లాల్ బాబాను దర్శించాను. అతడు తన జీవితాంతం బాబా సేవలో గడిపాడు. హరిశ్చంద్ర పితలే కొడుకు మూర్ఛ వ్యాధితో బాధపడేవాడు. అతనిని బాబా పాదాల దగ్గర పెట్టారు. తల్లిదండ్రులు ఏడ్చారు. ఎవరికైతే నమ్మకము ఓర్పు ఉంటుందో వారిని తప్పక భగవంతుడు రక్షిస్తాడు అన్నారు సాయిబాబా. శ్రీ సాయి పితలేకు 3 రూపాయలు ఇస్తూ పూర్వం అతనికి 2 రూపాయలు ఇచ్చానని వాటితో పాటు వీటిని కూడా పూజించమని చెప్పారు. పితలే చిన్న వయసులో శ్రీ అక్కల్కోట స్వామి దర్శనానికి తండ్రితో పాటు వెళ్ళినప్పుడు 2 రూపాయలు ఇచ్చారని అతని తల్లి చెప్పింది. ఒకసారి వేసవికాలంలో మధ్యాహ్నం సాయి భక్తులతో కలిసి ఉన్నారు. ద్వారకామాయిలో దూలాలు అంటుకుపోయే విధంగా మంటలు విపరీతంగా వచ్చాయి. భక్తులు భయపడిరి. అప్పుడు బాబా తన సట్కాతో మసీదు స్తంభం మీద 3 మార్లు కొట్టి తగ్గు తగ్గు అని ఆజ్ఞాపించారు. అంతే విపరీతంగా లేచిన ధునిమంటలు తగ్గిపోయినవి. ఒకరోజు షిరిడీ గ్రామంలో పెద్ద గాలి, పెద్ద పెద్ద వడగళ్లతో వర్షం ప్రారంభమైంది. గ్రామస్తులు భయపడి ద్వారకామాయికి వెళ్ళి బాబాను శరణు వేడారు. అప్పుడు బాబావారు తన సట్కాతో అక్కడ స్తంభాలను కొడుతూ వర్షం ఆగిపోవాలని ఆజ్ఞాపించారు. అంతే తక్షణమే వర్షం ఆగిపోయింది. గ్రామ ప్రజలు సంతోషంతో బాబావారికి నమస్కరించి వెళ్ళిపోయారు. ఒక జ్యోతిష్కుడు టెండూల్కర్ జాతకం ఆ సంవత్సరం బాగా లేదని, పరీక్షల్లో తప్పుతాడని చెప్పాను. అతడి ఈ విషయాన్ని బాబాకు విన్నవించెను. అప్పుడు సాయి, జాతకాలను, సాముద్రికాలను, వాటి ఫలితాలను పట్టించుకోవద్దు. నా మీద విశ్వాసంతో పరీక్షకు చదివి వ్రాస్తే తప్పక ఉత్తీర్ణత చెందుతారు అని చెప్పారు. బాబా చెప్పిన తీరుగానే పరీక్షలో అతడు ఉత్తీర్ణుడయ్యాను. ఒకసారి నానావాడి అనే భక్తుడు ఆసనం మీద నుంచి సాయిని లెమ్మని గద్దించి ఆ స్థానంలో తాను కూర్చున్నాడు. బాబా మౌనంగా లేచి అతనిని ఆహ్వానించారు. శ్రీమతి తార్కాడ్ భోజన సమయానికి ఒక కుక్క వచ్చింది. ఆమె కుక్కకు రొట్టెలు పెట్టింది. బాబా ఆమెతో, అమ్మా, ఈ రోజున కడుపు నిండా నాకు రొట్టెలు పెట్టావు, నాకు చాలా సంతోషం కలిగింది అన్నారు. ఈ ద్వారకామాయిలో కూర్చుని నేనెప్పుడూ అబద్ధం చెప్పను. ఆకలి కొన్నవారికి అన్నం పెట్టి తర్వాత నువ్వు తిను, నీకు సద్గతి కలుగుతుంది. ఎవరైతే సర్వజీవులలో నన్నే చూస్తారో వారే నా ప్రియమైన భక్తులు అన్నారు. కాకా మహాజని బాబా చెంత వారం రోజులు గడపాలని షిరిడీ రాగా వానిని వెంటనే తిరిగి వెళ్ళిపోమన్నారు. సాయి ఆదేశం ప్రకారం అతడు వెళ్ళిపోయాను. అతని ఆఫీసు మేనేజర్ ద్వారా అతి ముఖ్యమైన పని ఉన్నదని తెలుసుకున్నాను. హజీ సిద్దిక్ ఫల్కే మక్కా యాత్ర చేశాడు. ఆ యాత్ర ముగించినందుకు గర్వంగా ఉండేవాడు. ఒకసారి అతడు బాబా దర్శనానికి వచ్చాను. అతని సాయి మసీదు మెట్లెక్కనివ్వలేదు. అతని గర్వాహంకారాలు నిర్మూలన అయిన తర్వాత అనుగ్రహించారు. ఓం శ్రీ సాయి, జయ సాయి, జయ జయ సాయి. ఓ సాయినాథ, ఓ అనురాగవాత్సల్య, నీ కృపా కటాక్షముల వలన నీ కటాక్షమును పొందుటయ్యే ధ్యేయంగా పెట్టుకున్నాను. నీపై అచంచల విశ్వాసము, ఎనలేని భక్తి కలుగు విధంగా నాకు నీవే బుద్ధి పుట్టించాలి. ఎందుకంటే అవి కలవారికి జ్ఞాన వైరాగ్యములనే సాధనముల సహాయముతో సంసార సాగరమును దాటించి ముక్తిని సంప్రాప్తిస్తావు కదా తండ్రి. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టగ్నుమభిష్టదం చతుర్మఖేరతనయం శ్రీనివాసం భజేనిసం. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం.